భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని, ఇరు దేశాల సాధారణ సంబంధాలు పునరుద్ధరించుకోవాలని 100 మందికి పైగా ప్రముఖులు, మాజీ దౌత్యవేత్తలు, ప్రజాప్రతినిధులు, పౌర సమాజ సభ్యులు, సామాజిక కార్యకర్తలు ఆకాంక్షించారు. మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్లకు బహిరంగ లేఖ రాశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ, భారత నిఘా సంస్థ రా మాజీ చీఫ్ ఎస్ఎస్ దౌలత్, రాజ్యసభ సభ్యుడు మనోజ్ జా, మాజీ దౌత్యవేత్త అష్రాఫ్ జహంగీర్ ఖాజీ, జమ్మూ కాశ్మీర్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరి తదితరులు లేఖ మీద సంతకాలు చేశారు. దక్షిణాసియాలో శాంతి సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి చర్చలు, సహకారం పునరుద్ధరించే దిశగా అర్థవంతమైన నిరంతర చర్యలు చేపట్టాలని భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు కోరారు. సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ చైర్మన్ ఓపీ షా సమన్వయంతో 61 మంది భారతీయులు, 55 మంది పాకిస్తానీలు సంతకాలు చేసిన ఈ లేఖ జూన్ 30న వెలువడింది. భిన్నాభిప్రాయాలు పరిష్కరించుకోవడం నిరంతర సంప్రదింపులు, చర్చలు ఏకైక ఆచరణీయ మార్గం అని వాళ్ళు స్పష్టం చేశారు. ఎందుకు ఈ టైటిల్ పెట్టానంటే, వీళ్ళు నిజంగా సన్నాసులే. లేకపోతే ఎవడు ఇక్కడికి వచ్చి ఉగ్రవాదం చేస్తుంది? ఇప్పటికి కూడా నిన్నగాక మొన్న కూడా రాజస్థాన్లో 15,000 మందిని చంపాలని కుట్ర పన్నిన ఎదవలేవడు? అట్లాగే డాక్టర్ మాడ్యూల్తో దేశంలో చంపేయాలని కుట్రలు పన్నినోడెవడు? పహల్గామ్లో ఇన్సిడెంట్ చేసినోడెవడు? అలాంటి దరిద్రులతో ఇప్పుడు చర్చలు జరిపి ఏమని చెబుదాం? మా వాళ్ళు నువ్వు కావాలంటే చంపుకోయా, మేము చస్తుంటాము, మా దగ్గర ఇక్కడ మేధావులు అనే ముసుగులో ఉన్నటువంటి కొంతమంది సన్నాసులు ఉన్నారు. మీ దేశంలో ఉన్నటువంటి సన్నాసులు, మీ దేశంలోనేమో మీకు దేశభక్తులు, వాళ్ళు మీ దేశం బాగుపడాలని కోరుకుంటారు, భారతదేశం నాశనం కావాలని కోరుకునేకి ఈ సన్నాసులు సహకరిస్తారు, తద్వారా భారతదేశ ప్రజల్ని ఏడిపిద్దాం అని చెప్పేటటువంటి ఆ సన్నాసులని ఏమనాలి? లంకొడకలు, ముమ్కొడకలు లాంటి భాష నేను వాడను, కాబట్టి సన్నాసులు అనే పదమే వాడుతున్నా. ఇలాంటి దరిద్రులు భారతదేశంలో ఉండడం అనర్హులు. వీళ్ళందరూ వెళ్ళి ఆ పాకిస్తాన్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను బతికి అప్పుడు నీతులు చెబితే బాగుండేది.